మనం రోజు ఆహారం తీసుకుంటున్నాం, కాయగూరలు తీసుకుంటున్నాం, పళ్ళు తీసుకుంటున్నాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఒక్కరోజు కూడా మనం ఆలోచన చేయడం లేదు. మన పిల్లలకు కూడా చెప్పాలనుకోవడం లేదు. కానీ మహర్షి సినిమా వచ్చినప్పుడు మహర్షి ఆయన సీఈఓగా ఉండి ఆయన అన్నీ వదిలేసి పట్టపొలాల్లోకి వచ్చి ఆయన చేసినప్పుడు ఆ సినిమా చూసి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీకెండ్స్లో వచ్చేసి మేము చేస్తామనేసి ఆ సినిమా వలన అట్రాక్ట్ అయినారు. కానీ అది కాదు, నిజ జీవితంలో మీ మనసులో కలగాలి. అది సినిమాలు చూసి అవేర్నెస్ తెచ్చుకోవడం, సినిమాలు కొంతవరకు, కానీ ఆ తర్వాత నుంచి ఎవరైనా దాని గురించి ఆలోచన చేస్తున్నారా? లేదు. అందుకే నేను ఈ వీడియోను కొంతమంది రైతులతో చర్చించిన తర్వాత, వారి పిల్లలతో చర్చించిన తర్వాత ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోను మీరు చూడడమే కాకుండా మీ పిల్లలకు కూడా పూర్తిగా చూపించండి. అప్పుడు మీకు రైతు మీద కొత్త అవగాహన వస్తుంది. ఒక నిజాయితీ గల రైతు ఉదయాన్నే లేస్తాడు అలారం కొట్టకుండానే. ఎందుకంటే అతనికి అప్పుల భయంతో లేస్తాడు, అలారం కోసం కాదు, అలారం కొట్టిందని కాదు. భూమి అతందే, కానీ నిర్ణయాలు మాత్రం అతను ఉండవు అక్కడ. ఐ ఓన్ ద ల్యాండ్ బట్ ఐ డోంట్ ఓన్ మై ఫార్మింగ్ డిసిజన్స్. ఇక్కడ అసలు కథ మొదలైంది. కార్పొరేట్ ఎంటర్ అయింది, రైతు బానిసత్వం మొదలైంది. డీలర్లు అంటారు ఈ సీడ్స్ మోడర్న్ సార్, కానీ వాటికి గ్యారంటీ ఉండదు. రైతు అడగలేడు, ఎందుకంటే అప్పు తీసుకుంటాడు కాబట్టి. రైతు అప్పు తీసుకోవడం వలన అడగడమే మానేశాడు. ఒక్కసారి హైబ్రిడ్ కార్పొరేట్ సీడ్ వేసాక తర్వాత మాండేటరీగా ఫెర్టిలైజర్స్ వాడాల్సిందే, తర్వాత కంపల్సరీ పెస్టిసైడ్స్ వేయాల్సిందే. ఇదే ప్యాకేజ్ ఫార్మింగ్. కానీ రైతుకి ఇది ప్యాకేజ్ డెలివరీ. బాటిల్ మీద చిన్న అక్షరాలతో రాయబడి ఉంటాయి, యూజ్ ద ప్రికాషన్స్, కంపెనీ నాట్ రెస్పాన్సిబుల్ అని. కానీ ఆ రైతుకు చదవడం రాదు, ఆ చిన్న అక్షరాలు గుర్తుపట్టడం రాదు. లీగల్లీ సేఫ్ బట్ మోరల్లీ డేంజరస్. రైతు చనిపోతే ఇంప్రాపర్ యూసేజ్, ఫార్మర్ మిస్టేక్ అని కొట్టేస్తారు. కానీ లాభం వస్తే కార్పొరేట్ ప్రాఫిట్ ఈజ్ సెలబ్రేటెడ్, ఫార్మర్ డెత్ ఈజ్ ఎక్స్ప్లాయిడ్. ఇదే అకౌంటబిలిటీ గ్యాప్. పురుగుల మందు వలన హెల్త్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుంది, రైతులకు మాస్క్ లేదు, శిక్షణ లేదు. మొదటి చిన్న లక్షణాలు మొదలవుతాయి, తలనొప్పి, కళ్ళు మంటలు, వాంతులు. తర్వాత పెద్దవి, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, కిడ్నీలు చెడిపోతాయి, క్యాన్సర్ వస్తుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పంట బతకాలంటే రైతు చావాలా? ఆసుపత్రి అప్పుల గురించి ఆలోచన చేస్తే పంటలు అమ్మితే ధరలు లేవు, మందు కొంటే బిల్లు మాత్రం ఉంది. ఇది మార్కెట్ కాదు, ఇది డిజైన్డ్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు రైతు ఏం చేయాలి? రైతు భాషలో ఒక్కసారిగా మానేయమని ఎవరు చెప్పడం లేదు. పూర్తిగా మానేయమనడం అది ధైర్యం చేయలేడు. నెమ్మదిగా మానేయాలి. స్టెప్ బై స్టెప్ రిడక్షన్, రెడ్యూస్ డిపెండెన్సీ నాట్ ప్రొడక్టివిటీ. దేశీయ పద్ధతులు అవలంబించాలి. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, పేడమూత్రం, పంట మార్పిడి. విత్తనం చేతిలో లేకపోతే జీవితం చేతిలో ఉండదు. దేశీ విత్తనాలు రైతు మార్పిడి. సీడ్ ఫ్రీడమ్ ఈజ్ ఫార్మర్ ఫ్రీడమ్. ఒక్కడిగా అయితే కార్పొరేట్ల ముందు బలహీనమే. కలిసి ప్రశ్నలు అడగగలగాలి. రైతు సంఘాలు సమూహంగా కొనుగోలు, సమూహంగా అమ్మకం జరగాలి. యూనిటీ ఇస్ ద ఓన్లీ పెస్టిసైడ్ అగెనిస్ట్ కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్. మాకు దానం కాదు, మాకు దారి కావాలి. వి డోంట్ వాంట్ సింపతి, వి వాంట్ అకౌంటబిలిటీ. ఒకప్పుడు గ్రామాల్లో జీవితం చాలా హ్యాపీగా ఉండేది. పొలం, పశువులు, ఊరి దుకాణం, పరస్పర సహాయం. కానీ ఇప్పుడు ప్రతి నెల ఒక బిల్లు, ప్రతి ఇంట్లో ఒక అప్పు. రైతుకు పొలం ఉన్న నిద్రపోవడానికి భయం. ఇక్కడ ఎవరి తప్పు? కార్పొరేట్ మాత్రమేనా? కాదు, మన అలవాట్లు కూడా కారణం. రైతుకు అప్పు ఎలా బంధమైంది? పంట వేస్తాడు, కానీ కార్పొరేట్ల విత్తనాలు, ఎరువులు కార్పొరేట్లవి, మందులు కార్పొరేట్ల. చివరికి పంట ధర కూడా తన చేతిలో ఉండదు. ఈ గ్రోస్ ద కార్ప్ బట్ అదర్ డిసైడ్ ద ప్రైస్. ఇది బానిసత్వం కాదనుకుంటే ఇంకేం. రైతు ముందుగా మారాల్సింది ఇక్కడే. పూర్తిగా కార్పొరేట్ మీద ఆధారపడడం రైతు తగ్గించాలి. ఊరి విత్తనాలు వాడాలి. సహజ సాగు మీద చర్చించాలి. రైతుల మధ్య ఐక్యత ఏర్పడాలి. ఒంటరిగా కాదు, ఒకరితో ఒకరు కలిసి. ఈ రోజు గ్రామాల్లో కూలి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, ముందు రోజుల్లో రోజు పని ఉండేది, తక్కువ ఖర్చులు ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఖర్చులు పెరిగాయి, కానీ కూలి మాత్రం తక్కువగా ఉంది, పని తక్కువగా ఉంది. ఖర్చులు ఎలా పెరిగాయి? మొబైల్ ఛార్జీలు, టీవీ ఛార్జీలు, అప్పుల కొనుగోళ్లు. ఇక్కడ ఆదాయం పెరగలేదు, ఖర్చు పెరిగింది. ఇది అభివృద్ధి కాదు, ఇది బంధం. కూలి కుటుంబాలు నేర్చుకోవాల్సింది ఒక్కటే, అవసరం అంటే ఏంటి, అలవాటు అంటే ఏంటి. పిల్లలకు ఖరీదైన వస్తువులు కాదు, ఆలోచించే అలవాటు నేర్పించాలి. టీచ్ చిల్డ్రన్స్ వాల్యూ, నాట్ జస్ట్ బ్రాండ్స్. మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసా? ఊరిలో ఖర్చు అవుతుందా లేక ఊరి బయట ఖర్చు అవుతుందా? ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. స్థానికంగా ఖర్చు పెడితే ఊరిలోనే ఉద్యోగాలు ఉంటాయి, ఊరిలోనే గౌరవం ఉంటుంది. లోకల్ మనీ క్రియేట్స్ లోకల్ పవర్. ఎన్నికలప్పుడు నాయకుడు వస్తాడు, హామీలు, జెండాలు, ఫోటోలు. ఎన్నికల తర్వాత ఆయన కనిపించాడు. ప్రజలు అడగరు ఆయన్ని, ఆయనకు భయపడతారు. సైలెన్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ కంఫర్ట్ ఆఫ్ బ్యాడ్ లీడర్స్. ఇక్కడ మీరు ఓటేస్తున్నారు కాబట్టి మీకు ఆయన అడిగే హక్కు ఉంది. కాబట్టి ఆయన్ని పిలవాలి, పంచాయతీలో కూర్చోబెట్టి, రోడ్డు ఎక్కడ, నీళ్ళు ఎందుకు లేవు, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, గ్రామ డెవలప్మెంట్ ఎక్కడ. భక్తి కాదు, లెక్క అడగాలి. ఓటు వేసింది ఎందుకు? మన పనులు చేయించుకోవడానికి. మీరు బలహీనలు కాదు, మీరు అజ్ఞానులు కాదు, మీరు అలవాటు పడ్డారంతే. ఓటు వేస్తే 2000, 3000 ఇస్తే, లేదా బిర్యానీ ప్యాకెట్ ఇస్తే, మందు ఇస్తే, ఏవైనా ఉచితాలు ఇస్తే వీటికి అలవాటు పడ్డారు. మీరు అజ్ఞానులైతే కాదు. మీ అలవాటు మారితే మీ భవిష్యత్తు మారుతుంది. చేంజ్ ద హ్యాబిట్స్, చేంజ్ ద ఫ్యూచర్. ఈ పోరాటం రోడ్డుపై కాదు, మీ ఇంట్లో మొదలవుతుంది, మీ పొలంలో మొదలవుతుంది, మీ ఊళ్ళో మొదలవుతుంది. గ్రామం మేల్కొంటే దేశం మేల్కొంటుంది. ఒకప్పుడు గ్రామంలో యువత కళ ఎలా ఉండేది? చదువు, ఉద్యోగం, కుటుంబ గౌరవం. తండ్రి పొలానికి వెళ్తే కొడుకు స్కూల్కి వెళ్ళి చదువుకొని గొప్ప వ్యక్తి కావాలనే ఆలోచన, ఆశ. కానీ ఈరోజు ఏమైంది?
డ్రీమ్స్ ఆర్ బిగ్ బట్ పాత్స్ ఆర్ బ్లాక్. అవునా? కానీ ఇప్పుడు గ్రామ యువత చదువుతోంది, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేస్తుంది, కానీ ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవు. ఎడ్యుకేషన్ వితౌట్ ఆపర్చునిటీ క్రియేట్ ఫ్రస్ట్రేషన్. కార్పొరేట్ కంపెనీల దగ్గరికి వెళ్ళి జాబులు అడిగితే ఏం చెప్తాయి? మనం అనుకుంటాం పెద్ద కంపెనీలు, పెద్ద జీతాలు, పెద్ద లైఫ్ ఉంటుంది అని. కానీ నిజానికి వాస్తవం ఏంటి? కాంట్రాక్ట్ పద్ధతులు, ఎక్కువ టైం పనితనం, ఉద్యోగ భద్రత లేదు. ఉదయం మొదలుకొని 10 గంటలకి డ్యూటీకి ఎక్కితే మధ్యాహ్నం లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ వదులుతారు. రిమైనింగ్ 9:30 to 10:30కి డ్యూటీ అయిపోతుంది. కొన్ని కంపెనీలు సాటర్డే సండేలు కూడా పెట్టుకుంటున్నాయి. మరి ఎప్పుడు లైఫ్ హ్యాపీగా ఉండాలి? మరి అయినా అప్పుడు కూడా 10-15 వేల కన్నా శాలరీలు ఎక్కువ. మేజర్ సిటీల్లో ఎలా జీవించాలి వాళ్ళు? పల్లెటూరు నుంచి వచ్చి ఎవరు రూముల్లో ఫ్రెండ్స్తో కలిసి జీవిస్తే కొంతకాలం జీవిస్తారు, తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి కదా. మరి మ్యారేజ్ చేసుకోవాలంటే ఎట్లా? మరి ఫ్యామిలీని ఎలా పోషించగలడు? రెంట్ ఎలా కట్టుకోగలడు? ఫుడ్ ఇవంతా ఎట్లా? పిల్లలు పుడితే వాడి భవిష్యత్తు ఎట్లా? ఈ 15,000తో, ఈ శాలరీతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలరా? కార్పొరేట్ ప్రామిసెస్ గ్రోత్ బట్ డెలివర్స్ డిపెండెన్సీ. ఉద్యోగం రాకముందే మొబైల్ కావాలి, బైక్ కావాలి. బైక్, మొబైల్ కొనాలంటే ఈఎంఐలు కట్టాలి లేదా అప్పులు చేయాలి. బైక్, సెల్ ఫోన్ ఉంటేనే జాబులు ఉంటాయి, మార్కెట్ జాబులు. లేదంటే జాబ్ ఉండదు. ఇవి ఉంటేనే ఆయన డ్యూటీకి వెళ్ళగలడు, బైక్ మీద మార్కెట్ చేయగలడు. ఉద్యోగం రాకముందే అప్పు మొదలవుతుంది. మరి లైఫ్ ఎట్లా? యూత్ బిగిన్స్ డిబేట్ నాట్ విత్ ఫ్రీడమ్. ఇది అభివృద్ధి కాదు, ఇది ముందస్తు బంధం. ఒకప్పుడు యువత ప్రశ్నించేవాడు, ఉద్యమాలు చేసేవాడు, భయపడేవాడు కాదు. కానీ ఇప్పుడు యువతకు చాలా భయం. రాజకీయ నాయకులంటే భయం, రాజకీయాలంటే భయం, ప్రశ్నించాలంటే భయం, ఉద్యమాలు చేయాలంటే భయం. సైలెన్స్ ఈజ్ నాట్ పీస్, ఇట్ ఈజ్ సర్ప్రైజ్డ్ యాంగర్. గ్రామ యువతకు కోపం ఉంది, కానీ వాళ్లకు ఏ విధంగా పోవాలనే దారి తెలియదు. అంతే. దారి తెలిస్తే చాకుల్లా దూసుకుపోతారు. అవునా? కానీ ఈ గ్రామ యువత ఏం చేస్తుంది? మొబైల్లో రీల్స్ చేస్తుంది. వ్యూస్ కావాలా? ఇవి ఇతరుల జీవితాలు చూసి మా జీవితం చాలా తక్కువ అని ఫీల్ అవుతుంది. కంపారిజన్ కిల్స్ కాన్ఫిడెన్స్. ఇది వినోదం కాదు, ఇది మనసులపై దాడి. అవునా? నాయకులు యువతను ఎలక్షన్స్ టైంలో ఎలా వాడుకుంటున్నారో తెలుసా? ఎన్నికలు రాగానే జెండాలు, నినాదాలు, బైక్ ర్యాలీలు. ఎన్నికల తర్వాత యువత కనిపించదు, నాయకులు కనిపించరు. యూత్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్రౌడ్, నాట్ ట్రీటెడ్ యాజ్ ఫ్యూచర్. ఇది రాజకీయం పెద్ద మోసం కదా. యువత ముందుగా ఒక్కటే అర్థం చేసుకోవాలి, నిన్ను ఎవరూ రక్షించలేరు, నీకు నువ్వు ఎదగాలి. కార్పొరేట్ రక్షించలేదు, నాయకులు రక్షించలేరు, మీకు ఏ హెల్ప్ చేయలేరు. మీ సొంతంగా మీరే నిలబడాలి. నో సేవియర్ ఈస్ కమింగ్. మార్పు నువ్వే కావాలి. ఉద్యోగం అనేది ఒక మార్గం మాత్రమే, జీవితమే ఉద్యోగం కాదని గుర్తుపెట్టుకోండి. నైపుణ్యం నేర్చుకోండి, స్థానికంగా ఉపాధి నేర్చుకోండి, స్వయం ఉపాధి నేర్చుకోండి, స్థానిక అవకాశాలు కల్పించుకోండి. ఎక్కడో సిటీల్లో పోయి రెంట్లు కట్టలేక ఫ్యామిలీని తీసుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడే కన్నా మీ ఉన్న ఊళ్ళోనే మీరు ప్లాన్ చేసుకొని సక్సెస్ చేసుకొని జీవితాలు గడపండి. ఎక్కడికో వెళ్ళి ఎన్నో కష్టాలు పడకండి. జాబ్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది, పక్కోడు వెళ్ళి సిటీలో సెటిల్ అయినాడు అనేది కాదు. వెళ్ళిన వాడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో వాడికి తెలుసు. కాబట్టి మనం కూడా ఆ కష్టాలు పడకుండా మన ఊళ్ళోనే స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్ క్రియేట్ ఇండిపెండెన్సీ, నాట్ సర్టిఫికేట్స్. గ్రామ యువతకు నీకు కోపం ఉంటే తప్పు కాదు, కానీ ఆ కోపాన్ని నువ్వు దిశగా మార్చుకుంటే నీ లైఫ్ సెటిల్. యాంగర్ వితౌట్ డైరెక్షన్ డిస్ట్రాయ్స్ యూత్. నీ ఊరిని వదిలి పారిపోవడం కాదు, నీ ఊరిని డెవలప్ చేసుకో. గ్రామ యువత మేల్కుంటే వ్యవస్థ కదలాలి. ఇలాంటి నిజాలు ఇంకా చెబుతాను మీకు. వీరే ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియోలు మీకోసమే చేస్తున్నాను. ఈ వీడియోలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకొకరికి షేర్ చేయండి, ఎందుకంటే ఒక్కరైనా సేవ్ అవుతారు. ఈ వీడియో ఒక్క రైతుకైనా చేరే విధంగా షేర్ చేయండి. ట్రూత్ నీడ్స్ సపోర్ట్, ఫార్మర్ నీడ్ వాయిస్. చూస్తుండండి వీరే ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.